హలో గైస్, నేను మీ ఆటగాడి. ఇవాళ అనుకోకుండా అందరికి మూవీకి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ తో, డాడీతోని. ఇంకేముంది, మన జగన్పేటలో ఉన్న శ్రీలక్ష్మి థియేటర్కి అయితే వెళ్ళాను. టికెట్ తీద్దామని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆడేమో షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. మాకు ఫోన్ పే లేదు, నువ్వు క్యాష్ ఇస్తేనే టికెట్ ఇస్తానని. ఏంద్రా బాబు, ఇప్పటికే ఇంత టెక్నాలజీ వచ్చింది, థియేటర్ లో కూడా ఫోన్ పే లేకపోతే ఎలాగా? అసలు ఇక్కడ కనిపిస్తున్న బ్రోస్ అయితే మన వీడియోలు చూస్తారంటే అప్పుడప్పుడు వీడియో తీయమన్నారని తీసాను. థియేటర్ లో షో అయితే మొదలైపోయింది. నేనేదో వీడియో తీసుకుంటుంటే తాతయ్య గారు ఫోన్ ఎడిపోద్ది అంటున్నారు. పడిపోతాయి. వీడియో కూడా తీసుకున్నట్లేదు. ఇంకా నేను థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత పాన్, గుట్కా, తంబాకు ఇవన్నీ జీవితాన్ని నాశనం చేస్తాయని యాడ్లయితే ఏస్తున్నారు. సినిమా టైటిల్ 2 రకాలుగా ఇచ్చారు. ఈ 'షట్టమింద' అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత ఈ సినిమాకి హీరో వచ్చేసి ద ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గారు అలియాస్ ద ఆంధ్ర కింగ్ తాలూకా. నాకు సినిమాలో ఇటువంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సెట్టింగ్లు అయితే బాగా నచ్చినాయి. సినిమా గురించి ఓ మాటలో చెప్పుకోవాలంటే బాగుంది. బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ బై మహేష్ బాబు పి. ఇదేదో బయోపిక్ అనుకుంటా. జనం అయితే ఇంక థియేటర్ లో సినిమా అయిపోయింది కాబట్టి బయటకైతే వెళ్ళిపోతున్నారు. ఎన్నో సినిమాలు మంచి మంచి మెసేజ్లు అయితే ఇచ్చినాయి. ఈ సినిమా అయితే సినిమా గురించి ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్యానిజం కోసం. ఇంకా బండి మీద ఇంటికి వెళ్ళే దారిలో మామూలు చలి అయితే లేదు, ఫుల్ చలిగా ఉంది. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే ఫాస్ట్ గా క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. మొత్తగామలో ఆకులన్నీ పట్టుకెళ్ళి ఓ పక్కన ఎట్టేసి దాంట్లో అగ్గెట్టి వెలిగించడం అయితే జరిగింది. ముందైతే చిన్న చిన్నగా వెలిగింది, తర్వాత పెద్ద పెద్ద మంటలు అయితే వచ్చేసినాయి. ఈ మంటల్లో అయితే మేము చేసిన వాళ్ళు అంతా ఇంత కాదు. మేమైతే ఇంకా చలిమంటను పెద్దగానే చేసాం. చేసిన తర్వాత ఇంకా దీపావళి సామాన్లు మనం మిగిలిపోయినాయి, అవన్నీ వాడేసాం. నిజంగా ఇలా చలిమంట వేసుకుని ఫ్రెండ్స్ అందరం ఓ చోటు నుండి ఓ ఫోటోలు దిగినా సరే ఏదో ఒకటి తిన్నప్పుడు మాత్రం భలే ఉంటది. ఇంకా మేమైతే ఈ చలిమంటను ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం.